జీవితంలో గొడవలు ఉండకూడదు. ఇంట్లోనూ బయటను ప్రశాంతంగా ఉండాలి. ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఇల్లు ఒక ఉద్యానవనమున నిశ్చలమైన సరస్సుల గ్రంథాలయముల నిశ్శబ్దంగా ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం నెలకొలవాలి. ఆదర్శ కుటుంబముగా పేరు తెచ్చుకోవాలి. ఇటువంటి కుటుంబాలన్నీ కూడా నేడు ఏఐ కృత్రిమ మేధస్సుతో సృష్టించుకోగలమే కానీ నిజ జీవితంలో అటువంటి కుటుంబాలను మనం చూడలేము. జీవితంలో గొడవలు లేకుండా జీవితమే లేదు. గొడవలు లేని జీవితమే కాదు. ప్రతిరోజు ఏదో ఒక విధంగా సమస్యలు మన కుటుంబాన్ని చుట్టుముట్టుతుంటాయి. వాటిని పరిష్కరించుకోవాలి. మళ్ళీ చుట్టుముట్టుతుంటాయి. మళ్ళీ సమస్యలు వస్తుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించాలి. ఇంట్లో కూర్చుంటూ శాంతి 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 అంటూ బ్రతకడం విలువ కాదు. శాంతిని కోరుకునేవారు యుద్ధానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే పుట్టుకలో యుద్ధం ఉంది, బ్రతకడంలో యుద్ధం ఉంది, చావడంలో కూడా యుద్ధం ఉంది. ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక విధంగా చిన్నపాటి యుద్ధ వాతావరణం ఉంటూనే ఉంటుంది. అసలు గొడవలు లేని యుద్ధ వాతావరణం లేని ఇల్లు ఇలాపై చూడగలమా? అస్సలు చూడలేం. అయితేనేమి ప్రియ స్నేహితులారా, ఇంటిని ఒక ప్రార్థనా మందిరంగా మనం మార్చుకోగలం. ప్రేమతో, సేవతో, క్షమాపణతో మన కుటుంబాన్ని మనం నిర్మించుకోవాలి. ఇప్పుడే మన ఇల్లే ఒక దైవాలయం అవుతుంది. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.